రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం చివేంల మండలం కుడకుడలో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, అలాగే ఆత్మకూరు ఎస్, నెమ్మికల్, కందగడ్లలో PACS ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. మంగళవారం చివేంల మండలం కుడకుడలో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, అలాగే ఆత్మకూరు ఎస్, నెమ్మికల్, కందగడ్లలో PACS ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఎస్ వెంకట్రావు సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు దళారుల నుండి మోసపోకుండా, అలాగే ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని, రైతులు నేరుగా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు. PACS ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాలలో టెంట్, త్రాగునీరు వసతి లేకపోవడంతో నిర్వాహకులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తెచ్చే ధాన్యంలో తేమ శాతం 17కు మించకుండా ఉండాలని, అలాగే ధాన్యం శుద్ధి చేసే యంత్రం ద్వారా శుభ్రపరచాలన్నారు. అన్ని కేంద్రాలలో గన్ని సంచులు, తేమ శాతం మిషన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు, టార్పాలిన్లు, కూలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కేంద్రాల్లో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా వెంటనే ట్యాగింగ్ చేసి ఆయా మిల్లులకు వెంటనే తరలించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అనుబంధ శాఖ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి నాణ్యమైన ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, PACS సిబ్బంది, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.